మన అందరికీ లైఫ్లో గ్రో అవ్వాలనే తపన ఆరాటం ఉంటాయి. కానీ అదంత ఈజీ కాదు. ఎందుకు అంటే మనము ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయలేకపోతాము. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకోండి. ఒక్కరోజు వర్కౌట్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ డే స్టార్ట్ చేసిన రోజు అబ్బా వర్కౌట్స్ చేస్తే ఇంత ఈజీగా ఉంది కదా, నేను 1 మంత్లోనే 15 kgs తగ్గాలి అని ఎక్స్పెక్ట్ చేసుకొని స్టార్ట్ చేస్తారు. అలా చేసి 1 మంత్లో రిజల్ట్ రాకపోయేసరికి డిమోటివేట్ అయిపోయి వర్కౌట్ను ఆపేస్తారు. అలాగే ఏదో ఒక రీల్ స్క్రోల్ చేస్తూ మంచి మ్యూజిక్ వింటారు. విని గిటార్ బాగా ప్లే చేస్తున్నారు కదా, నేను నేర్చుకుందాం, మంచిగా లైఫ్లో గ్రో అవ్వచ్చు అనుకుంటారు. గిటార్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన ఫస్ట్ డే బాగా ప్లే చేసి వావ్ ఇంత ఈజీగా ఉంది కదా, నేను 1 మంత్లోనే స్టేజ్ షో ఇచ్చేద్దామని చెప్పి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు. కానీ బేసిక్స్ నేర్చుకోవడానికే 1 మంత్ పడుతుంది. సో అప్పుడు రిజల్ట్ అనేది ఇన్స్టెంట్గా రాకపోయేటప్పటికి డిమోటివేట్ అయ్యి మళ్ళీ దాన్ని కూడా ఆపేస్తాం. లేదా ఎవరైనా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడం చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలి అని ఇంగ్లీష్ క్లాస్లో జాయిన్ అవుతారు. ఫస్ట్ డే జాయిన్ అయిన రోజు ప్రాపర్గా మాట్లాడి నేను ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నాను కదా, 1 మంత్లోనే నేను ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేసేస్తాను అని చెప్పి స్టార్ట్ చేస్తారు. కానీ బేసిక్స్ నేర్చుకోవడానికే 1 మంత్ పడుతుంది. సో సేమ్ డిమోటివేషన్ స్టాప్ చేసేస్తారు. ఇలా విషయం చిన్నదైనా పెద్దదైనా మన ఎక్స్పెక్టేషన్స్ ఓవర్గా ఉండడం వల్ల రిజల్ట్ అనేది కనిపించటం లేదు అనే ఒక చిన్న రీజన్ తోటి దాన్ని ఆపేస్తారు. సేమ్ మళ్ళీ అలాగే కూర్చొని ఎక్కడో చోట వింటారు. రిజల్ట్ అనేది స్లోగా వస్తుంది, స్టార్ట్ చేసింది వదిలిపెట్టకుండా పూర్తి చేయాలి అనే మాట వింటారు. దాన్ని తీసుకొని రివర్స్ యాక్షన్ స్టార్ట్ చేస్తారు. అంటే 1 మంత్లో వచ్చే రిజల్ట్ని 1 ఇయర్కి పెట్టుకొని స్టార్ట్ చేస్తారు. దాంట్లో కూడా ఫెయిల్ అవుతారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ప్రాపర్గా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాల్సింది GHCD ఫార్ములాని మన మైండ్లో బిల్డ్ చేసుకోవాలి. మరి GHCD ఫార్ములా అంటే ఏంటి అంటే G ఫర్ గ్రోత్ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోవాలి. మరి మనకి గ్రోత్ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగపడేది H ఫర్ హ్యాబిట్స్, అంటే హ్యాబిట్స్ని కల్టివేట్ చేసుకోవాలి. మరి మనం హ్యాబిట్స్ని కల్టివేట్ చేసుకోవాలి అంటే మనకి కావాల్సింది C ఫర్ కన్సిస్టెన్సీ, అంటే నిరంతర ప్రయత్నం. కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి అంటే మనకి ఉండాల్సింది D ఫర్ డిసిప్లిన్. సో డిసిప్లిన్ ఈజ్ ద పవర్ఫుల్ వెపన్ ఫర్ అవర్ గ్రోత్. కాబట్టి ఈ రోజు నుంచి మీకు ఏదైనా విషయంలో గ్రోత్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ మీరు స్ట్రాంగ్గా మీ మైండ్లో బిల్డ్ చేసుకోవాల్సిన ఫార్ములానే GHCD ఫార్ములా. సో మరి మీ గ్రోత్ కోసం ఈ రోజు నుంచి ఏ హ్యాబిట్ని కన్సిస్టెన్సీగా మొదలు పెట్టాలనుకుంటున్నారో చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం నా వీడియోస్ని ఫాలో అవ్వండి.